హాయ్, నా బ్యాక్గ్రౌండ్ని ఇగ్నోర్ చేయండి. ఈరోజు గోదావరి సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే సింహాద్రి దగ్గరకు వచ్చేసి జాను వచ్చి అడుగుతుంది, మా తోట కానీ మా అక్క పేరు మీద రాసుకునేటట్టుగా ఉంటే మా అక్కయ్యకి పెళ్ళి అవుతుంది అన్న ఉద్దేశంతో పోయి అడిగితే ఏం తోటమ్మా అని చెప్పేసి అడుగుతారు. ఇంకా వీళ్ళిద్దరు షాక్ అవుతారు. అరే ఏం తోట అడుగుతున్నాడు ఏంటి అనేసి మురళి జాను షాక్ అవుతారు. అయ్యేసరికి సింహాద్రి చెప్తాడు, ఇప్పుడు తోట లేదమ్మా, మీ నాన్న టోకెన్ అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు, మిగతా డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదు, దుబాయ్కి పోయి వచ్చిన తర్వాత అయితే మిగతా డబ్బులు ఇస్తా అన్నారు అనేసరికి మురళి ఉండి అలా అనుకునే తట్టుకుంటే మా మామయ్య మాకు అన్ని విషయాలు చెప్తారు, ఇలా చెప్పకుండా అయితే ఉండడు అనేసరికి ఇంకా సింహాద్రి ఉండి కాదు మీరు చిన్నపిల్లలు కదా అనేసి హ్యాపీ విషయాలు మాత్రమే చెప్పుకొని ఈ విషయాలు మాత్రము చెప్పుండడేమో అనేసరికి జాను చాలా బాధపడి, అలా కాదు అంకుల్, ఇప్పుడు ఆ తోట ఇస్తేనే పెళ్ళి అవుతుంది, ఎలా అయినా సరే ఆ తోటని మేము మా అక్క పేరు మీద రాయించాలి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కొంచెం చెప్పండి, మేము వెళ్తాము అనేసరికి నేనున్నది ఎందుకు, నేను ఒక వేస్ట్ అనుకున్నావా, మీ నాన్నగారితో పాటు నేను కూడా లేనని చెప్పి అనుకున్నావా, నేను చూసుకుంటాను కదా అనేసి సింహాద్రి మాట్లాడి ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఆ టోకెన్ అడ్వాన్స్ మాత్రమే ఇచ్చేశాడు, ఆయన అయితే మీ నాన్నగారు అయితే చనిపోయారు, మొన్న యాక్సిడెంట్ అయ్యి ఆ తోట కొన్నైనా కోమా లేకపోయాడు, ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి అబద్ధాలు చెప్తా ఉంటాడు. ఇంకా అతని పక్కన వీరిద్దరు ఉంటారు కదా, అబ్బా ఏమి నటిస్తున్నావా, నీకు నటనలో ఆస్కార్ అవార్డు ఇవ్వాలనేసి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటా ఉంటారు అనమాట. నట క్యూరియాసిటీ అని. అందుకే మనము ఎవరిని తొందరగా నమ్మకూడదు, స్నేహితులు మన నేనే మనం నమ్మకూడదు. నాకు తెలిసి సొంత ఫ్రెండ్స్ అయినా ఎవరినైనా సరే నమ్మకూడదు, అది కాగితరూపంలో ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు చూడు పాపము ఆయన తోట కొన్నాడు, అది కోట్లు విలువ చేస్తుంది, ఏం లాభం, ఆయన చనిపోయాడు, ప్రూఫ్స్ లేవు, ఇప్పుడేమో తోటేమో ఆయన పేరు మీదకి పోతుంది, పాపం వీళ్ళేమో వీధులు పాలవుతారు కదా. అందుకే ఎవరిని నమ్మకూడదు అని చెప్పనేది. లైఫ్లో ఎవరిని నమ్మకూడదు. కొన్ని సీరియల్స్ కొన్ని మనకి లెసన్స్ నేర్పిస్తాయి. అసలు ఆ మాట చెప్పేసరికి అది కాదు అంకుల్, మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడతామంటే నేను వెళ్ళి మాట్లాడతానులే అంటే ఇంకా మురళి కూడా ఉండేసి సరే మనం అంకుల్కి ఒక 2 or 3 days టైం ఇద్దాము అని చెప్పేసరికి 2 or 3 days చాలా అంకుల్ అంటే సరిపోతుందమ్మా అంటాడు. నేను వెళ్ళి మాట్లాడతానులే అంటాడు. ఇంకా జాను వచ్చేసి ఎలా అయినా సరే ఆ తోట మా అక్క పేరు మీద ఉండాల్సిందే, మా అక్కకి పెళ్ళి అవ్వాల్సిందే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ సింహాద్రి పక్కన ఉంటారు కదా వాళ్ళిద్దరూ, అబ్బా నువ్వు మాటలతో భలే బోతా కొట్టిస్తావయ్యా అందరినీ అని చెప్పేసి సింహాద్రితో మాట్లాడుతుంటారు. సింహాద్రి వైఫ్ కొంచెం మంచిగానే ఉంది ఆమె క్యారెక్టర్. ఆమె ఉండేసి అదేంటండి తనేమో తోట అంటుంది, మీరేమో తోట విషయం మాట అంటే చాలు మాట జారేస్తున్నారు అనేసరికి నేను చెప్పిన మాట వాళ్ళే నమ్మెళ్ళారు, నువ్వేంటి మాట్లాడుతున్నావు, పో ఇంట్లోకి అని చెప్పేసి వాళ్ళ వైఫ్ని కూడా దబాయిస్తాడు. ఆమె కూడా వచ్చేసి ఇంకేం మాట్లాడలేక ఎదురు సమాధానం చెప్పలేక ఆమె కూడా అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా సూర్యని చూపిస్తారనమాట. సూర్య వచ్చేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అలిగి ఉంటుంది, ఆయన తండ్రి చాటు బిడ్డ కాబట్టి అలుగునేసరికి ఏమ్మా అని చెప్పి గబగబా వచ్చి ఇలా కళ్ళు మూస్తాడు. కళ్ళు మూసేసరికి నువ్వా, సరే ఇదన్నా తర్వాత విషయం, కానీ నువ్వెందుకు ఆ జానుతో తిరుగుతున్నావు అంటుంది. ఇప్పుడు నువ్వే కదమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళావు పరామర్శించడానికి, అట్లాగే నేను జానుని పరామర్శించడానికి వెళ్ళాను అనేసరికి ఏది బైక్లో ఊరంతా తిప్పడమా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా ఆయన అసిస్టెంట్ ఉంటాడు కదా అతను, చెప్పండి అతని మీద లవ్, అమ్మాయి మీద లవ్ అని చెప్పండి అని చెప్పేసి అతనితో అంటా ఉంటాడు. అనేసరికి ఆమె అయితే షాక్లో చూస్తుంది, లవ్ లేదు ఏమి లేదు, కామ్గా ఉండరా నువ్వు అని చెప్పేసి అనేసరికి ఇంకా వాళ్ళ అమ్మ కూడా అంటుంది, ఇంకా నుంచి హోమ్ స్టే పని మాత్రమే చూసుకోవాలి, అంతేగాని ఆ అమ్మాయిని అలాగా ఊళ్ళంబడి తిరగడం మాత్రం నాకు నచ్చట్లేదు, బండిలో వేసుకొని అని చెప్పేసరికి తను అనుకుంటాడు, అబ్బా మనసు మారి వాళ్ళ ఇంటికి వెళ్ళింది పరామర్శించడానికి, అమ్మ మారిపోయింది అనుకున్నాను నేను, ఇప్పుడు చూస్తే మారిపోయేటట్లేదే అని చెప్పి అనుకున్నాను. మేబీ తను బాగా డీప్గా లవ్ చేస్తున్నాడు కదా తనని, అందుకని ఆ విధంగా అనుకుంటున్నట్టున్నాడు. ఇంకపోతే వీళ్ళని చూపిస్తారు, జాను ఫ్యామిలీని చూపిస్తారు. జాను ఫ్యామిలీ వచ్చేసి జాను వాళ్ళందరికీ వంట చేసి పెడతా ఉంటుంది. చిన్న పాప ఉంది కదా లాస్ట్ పాప, ఆ పాప ఉండి అక్క రేపు ఎగ్స్ చేస్తావా అంటే ఎందుకు, దాన్ని మమ్మీనే చేసి పెడతానులే అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది అనమాట. రామ్మ అన్నం తింటూ రామ్మ అనేసరికి అన్నమా నేను రాను, అన్ని పెత్తనాలు నీదే అయిపోయింది ఈ ఇంటి మీద, నీ ఇష్ట ప్రకారమే జరగాలనా, నువ్వు సింహాద్రి అన్నయ్యను పోయేసి అంత మాట అడుగుతావా, ఆయనకే ఎదురు తిరిగి మాట్లాడంత పెద్దదాన్ని అయిపోయావా నువ్వు, ఆ అన్నయ్య ఏమనుకుంటాడు. వాళ్ళమ్మ ఇంకా గుడ్డిగానే నమ్ముతా ఉంది, ఆయన మోసం చేశాడని చెప్పి. వాళ్ళమ్మకి ఇంకా తెలియలేదు కదా, తెలిస్తే ఏమైపోద్దో ఏమో, మరి షాకులోకి వెళ్ళిపోతుంది ఏమో అని చెప్పనేసరికి కాదమ్మా ఏదో లిటికేషన్లో ఉందిమా అని చెప్పనేసరికి అయినా సరే నువ్వు ఆయనకి ఎదురు సమాధానం చెప్పడానికి వీల్లేదు అని చెప్పంటుంది.
ఈ అమ్మాయికి సపోర్ట్గా తను కూడా వస్తుంది, అలకనంద కూడా వచ్చి మాట్లాడుతుంది. అది కాదమ్మా, తను మాట్లాడింది మన ఫ్యామిలీ కోసమే కదమ్మా అనేసరికి, అంతా నీ వల్లే, నువ్వు కామ్గా ఉండి, నీ అమెరికా పిచ్చి వల్లే ఇదంతా జరుగుతూ ఉంది అని చెప్పేసి అలకనందని కూడా వాళ్ళ అమ్మ అయితే తిడుతుంది. తిట్టేసరికి ఈ అమ్మాయి ఇంకేం మాట్లాడదు. మా అన్నం తినమా, దాని మీద ఎందుకు మా అన్నం మీద చూపిస్తావు అనేసరికి ఆమె తినకుండా వెళ్ళిపోతుంది. ఇంకా వచ్చేసి జాను వచ్చి కామ్గా కూర్చొని ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడికి అలకనంద కూడా వస్తుంది. ఏమక్క, ఏం జాను అంటే, అది కాదక్క, అమ్మ అన్నం తినకుండా పోయిందని కొంచెం ఫీల్ అవుతున్నాను అనేసరికి, ఇది నువ్వు అక్కడికి వెళ్ళిన విషయం, మాట్లాడిన విషయము సింహాద్రి మామయ్య అమ్మతో చెప్పినట్టు ఉన్నాడు, ఆయన ఎందుకు చెప్పాడో ఏమో సింహాద్రి అని చెప్పి అనుకునేసరికి, కాదక్క, ఈ డబ్బు విషయంలో ఏదో లొసుగు తెలుస్తా ఉంది తోట విషయంలో, అదే నేను తేల్చుకోవాలి అనుకుంటున్నాను నేను అనేసరికి, ప్లీజ్ జాను, ప్లీజ్ తేల్చుకొని నన్ను కానీ అమెరికా పంపించేస్తే నా పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాను అంటుంది. ఎవరు గోల వాళ్ళది. ఈ అమ్మాయి ఏం చేద్దామా అని చూస్తుంటే, ఆ అమ్మాయి అమెరికాకి ఎట్టబోదామా అని చూస్తా ఉంది అలకనంద, ప్లీజే అని చెప్పానంటుంది. ఈ లోపల అక్కడికి మూడో అమ్మాయి గౌతమి కూడా వస్తుంది. అవునవునక్క, ఆ అమ్మాయికి తనకి పెళ్లి చేసి పంపించేస్తే తను వెళ్ళిపోతుంది అని చెప్పేసరికి, మరి నువ్వేం చేస్తా అని అడుగుతుంది అనమాట. ఎవరిని? గౌతమిని. నేనేం చేస్తానక్క, నేను కాలేజీకి వెళ్ళేసి కలెక్టర్ అయిపోతాను అని అంటుంది. సరే కాలేజీ కదా, ఏ కాలేజ్ చేరాలనుకుంటున్నావు అంటే పలానా పేరు చెప్తుంది అనమాట. ఆ కాలేజీలో ఎవరున్నారు అని అడుగుతుంది జాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే, ఓ కళ్యాణ్ ఉన్నాడా అని చెప్పేసి అయితే జాను అడుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా అడుగుతా ఉంది, డైరెక్ట్గా అడగలేదు. ఎందుకు నువ్వు అతనితో తిరుగుతున్నావు అని అడగకుండా ఇండైరెక్ట్గా అడుగుతా ఉంది అనమాట. అదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. రేపటి ఎపిసోడ్లో కూడా ఏమీ లేదు, అతను సూర్య వచ్చేసి ఒక ప్లగ్ బిగిస్తూ ఉంటాడు, అందులోపల జాను వెళ్తుంది. ఇలా ఒక లవ్ సీన్ అనేది ఉందన్నమాట నెక్స్ట్ ఎపిసోడ్లో. ఆ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్, నమస్తే.